హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పివి నరసింహారావు గారి సన్ పివి ప్రభాకర్ గారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, బికాజ్ రీసెంట్గా ఈ 30th వస్తే ఎగ్జాక్ట్లీ 2 months అవుతుంది. భారతరత్న వచ్చింది సార్కి. అది మీ చేతుల మీదుగా తీసుకోవడం అది మాకు చాలా అది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకో మరి చాలా కాలంగా దాదాపు 4-5 సంవత్సరాలుగా పివి గారికి భారతరత్న రావాలి అని చాలామంది, అంటే లక్షలాది మంది మన దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా కోరుకున్నారు. सर्वप्रथम श्री पीवी नरसिंह राव मरणोपरांत उनके पुत्र श्री पीवी प्रभाकर राव। ఒక్క రేంజ్లో ఉన్న పర్సన్ అని చెప్పుకుంటాం మేము జనరల్గా మీలాంటి వాళ్ళని. బట్ అయినా కానీ సింప్లిసిటీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పివి గారు మాకు నేర్పిన ఇచ్చిన సంస్కారం అనే చెప్పాలి. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా స్పెషల్గా మీ దగ్గరికి వస్తారని చెప్పి తెలిసింది నాకు. ఇంత ఫాలోయింగ్ ఉన్న మీరు ఎందుకు పాలిటిక్స్ వైపు ఎందుకు వెళ్ళలేదు? పాలిటిక్స్, హౌ డు యూ డిఫైన్ పాలిటిక్స్? పాలిటిక్స్లో అనంటే నా నిర్వచనం ప్రకారం మా నాన్నగారు చెప్పిన, అంటే వారు చూసి నేర్చుకున్నది ఏంటంటే పాలిటిక్స్ అనేది సేవ, ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం, సేవ చేయడానికి ఒక అవకాశం మాత్రమే చూడాలి. బికాజ్ ఏంటి అంటే ఒక గ్లామర్ అనేది పాలిటిక్స్లో కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా ఎలా అంటే చాలామంది వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. మీరు అసలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అన్నది ఇది ఈ కొత్త ఆలోచన. అదే ఎప్పుడు వచ్చిందో ఏమిటో కానీ నాకు తెలీదు. మరి అది ఎంత ప్రభావితం చేస్తోందంటే ఈరోజు డబ్బు లేనివాడు పాలిటిక్స్లో రాకూడదా అన్న క్వశ్చన్ మార్కులు కూడా మన ముందు ఉత్పన్నమవుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఏంటంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించి ఎలా ఉంటుందంటే పొలిటికల్ ఆ వారసుడు వచ్చేసేసి కంప్లీట్గా పొలిటీషియన్ అవ్వాలి అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ వరకు ఒక చిన్న ప్యాషన్ ఉంటుంది. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ప్యాషన్ అండి, ఇది కంప్లీట్గా ఒక పెద్ద ప్యాషనే అనుకోవచ్చు. వాళ్ళు అదే అంబిషన్తో పెరుగుతూ ఉంటారు పేరెంట్స్ని చూసి. కానీ నాతో ఉన్న గెస్ట్ ఏంటంటే ఫాదర్ ప్రైమ్ మినిస్టర్గా చేసినప్పటికీ కూడా తన జీవితం మొత్తం ప్రజలకే అంకితం అన్నట్లుగా పాలిటిక్స్లోకి వస్తేనే సోషల్ సర్వీస్ చేయాలా అన్న నినాదంతో ఆయన చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ, బేసిక్గా చెప్పాలి అంటే కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి సిద్ధాంతాలన్నింటినీ ఫాలో అవుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈయన సింప్లిసిటీ గురించి చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఈయన స్టార్ట్ అయ్యి ఆ బిజినెస్లో చాలా 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 సక్సెస్ అయిన తర్వాత ఆ బిజినెస్ అందరినీ పక్కన పెట్టేసి కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసేసి ఒక ఎన్జిఓస్ అనేది నడుపుతూ ఉన్నారు. అండ్ ఆయన ఎవరో కాదు, పివి నరసింహారావు గారి సన్ పివి ప్రభాకర్ గారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ శ్వేత గారు. బేసిక్గా ఏంటంటే నేను ఫస్ట్ నిన్న మీకు కాల్ చేశాను, నిన్న ఈవినింగ్ కాల్ చేశాను. మీకు కాల్ చేసినప్పుడు నేను అనుకున్నాను అసలు ఎలా మాట్లాడతారో ఏంటో అని చెప్పేసి. కాల్ చేయగానే లిఫ్ట్ చేసి వెంటనే మీ ఇంటర్వ్యూ కావాలి సార్ అంటే ఈరోజు కొంచెం బిజీ ఉన్నా రేపు పెట్టేసుకోండి అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. బికాజ్ ఏంటంటే మీ ప్లేస్లో ఉన్న ఇంత అంటే ఒక్క రేంజ్లో ఉన్న పర్సన్ అని చెప్పుకుంటాం మేము జనరల్గా మీలాంటి వాళ్ళని. బట్ అయినా కానీ సింప్లిసిటీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పివి గారు మాకు నేర్పిన ఇచ్చిన సంస్కారం అనే చెప్పాలి. ఆయన జీవితంలో ఎప్పుడూ ఆర్భాటాలకు పోలేదు. ఎప్పుడు హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ వ్యానిటీ. ఏమా, సో ఎప్పుడైనా
చాలా సింపుల్గా ఉండాలి, జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు, వీలున్నంత వరకు. ఆయన ఒక మంచి ఫ్రేజ్ వాడేదండి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఎ స్ట్రెయిట్ లైన్ అని. ఏదైనా కానీ స్ట్రెయిట్గా ఉండండి, క్లియర్గా ఉండండి, క్లీన్గా ఉండండి. మీ ఆలోచనలు ఎప్పుడూ క్లీన్గా పెట్టుకుంటే, సింపుల్గా ఉంటే జీవితాన్ని అలా మలుచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మాకు ఆ సింప్లిసిటీ నేర్పించారు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, బికాజ్ రీసెంట్గా ఈ 30th వస్తే ఎగ్జాక్ట్లీ 2 months అవుతుంది భారతరత్న వచ్చింది సార్కి. అది మీ చేతుల మీదుగా తీసుకోవడం అది మాకు చాలా అది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకో మరి చాలా కాలంగా దాదాపు 4-5 సంవత్సరాలుగా పివి గారికి భారతరత్న రావాలి అని చాలామంది, అంటే లక్షలాది మంది మన దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా కోరుకున్నారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, సోషల్ మీడియాలో 3 సార్లు క్యాంపెయిన్ నడిపారు పివి గారికి, భారతరత్న ఫర్ పివి అని ఆ శీర్షికతో. దాదాపు 1,00,000 మంది దాకా పాల్గొన్నారండి. విదేశాలు దాదాపు 50 దేశాల నుండి మరి పెటిషన్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు, ప్రధానమంత్రికి పంపించారు. అండ్ వీఆర్ ఓవర్వెల్మ్డ్. అసలు ఇట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అని మేము అనుకోలేదు ఆ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు. కానీ అద్భుతమైన క్యాంపెయిన్స్ అవి. మీరు నమ్ముతారో నమ్మరో, అమెరికాలో కొంతమంది సెనేటర్లు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు వాళ్ళకి మన దేశానికి సంబంధమే లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏదో రికమెండేషన్ చేస్తే మన దేశం ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు. అంటే దీనివల్ల తెలుస్తుంది ఏమిటనంటే పివి గారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారన్న సంగతి దీనివల్ల తెలుస్తోంది. ఎస్, అంటే ఆయన చేసిన సర్వీస్లు కూడా అలానే కదా సార్. బికాజ్ ఏంటి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా సామాన్యుల మధ్యలో తిరగడం అండ్ ఆ సోషల్ సర్వీస్ ఆయన చేసిన మొదటి నుంచి కూడా, మేబీ మీకు కూడా కంప్లీట్గా అదే వచ్చినట్లుంది. జనరల్గా ఏంటంటే ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారు అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఏదో చేశామా అంటే చేశాము అన్నట్టు కాకుండా అన్ని దగ్గరుండి చూసుకోవడం, మేబీ ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీ ఫ్యామిలీకి ఉన్నాయేమో సార్. భగవత్ కృప అని చెప్పాలంతే, ఇంకేమో. సార్, ఒక పొలిటీషియన్ కొడుకు, అంటే కొడుకో కూతురో ఎవరైనా కానివ్వండి, అఫ్కోర్స్ మీ ఫ్యామిలీలో ఆల్రెడీ పాలిటిక్స్లో చాలా అంటే ఉన్నారు, కాదనే కాదు. కాకపోతే ఏంటంటే మీ దాకా వచ్చేసరికి మీకు మంచి ఫాలోయింగ్ ఉంది అండ్ మిమ్మల్ని కలవడానికి రోజు ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు ఆఫీస్కి. అది నేను కూడా చాలామంది దగ్గర నుంచి విన్నాను. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా స్పెషల్గా మీ దగ్గరికి వస్తారని చెప్పి తెలిసింది నాకు. ఇంత ఫాలోయింగ్ ఉన్న మీరు ఎందుకు పాలిటిక్స్ వైపు ఎందుకు వెళ్ళలేదు? అదేనమ్మా, నేను అందరికీ ఒకటే మాట చెప్తుంటాను. పాలిటిక్స్, హౌ డూ యూ డిఫైన్ పాలిటిక్స్? పాలిటిక్స్లో అంటే నా నిర్వచనం ప్రకారం, మా నాన్నగారు చెప్పిన, అంటే వారు చూసి నేర్చుకున్నది ఏంటంటే పాలిటిక్స్ అనేది ఒక సేవ, ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం, సేవ చేయడానికి ఒక అవకాశం మాత్రమే చూడాలి. 2 రకాలుగా డిఫైన్ చేయొచ్చు సార్ మీరు, హౌ టు డిఫైన్ అన్నారు కాబట్టి. చెప్పండి. మీరు అన్నట్టుగా సేవ, ఇంకొక రకంగా చూడాలంటే అమౌంట్, మనీ. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనీ అన్నది లేటెస్ట్ అడిషన్. నేను చూసిన పాలిటిక్స్, నేను చూసిన రాజకీయాల్లో మనీ వాజ్ నెవర్ ఎ కన్సిడరేషన్. అది ఎప్పుడు అసలు కన్సిడరేషన్లోనే లేదు. డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు కోసం వెళుతున్నారు. ఒక్క నాన్నగారే కాదు, ఆ జనరేషన్ పాలిటీషియన్స్ చాలామందిని చూశాను నేను. వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతా పోగొట్టుకొని దేశం, ప్రజలు అని జీవితాంతం అట్లా ఆ సేవలోనే గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం ఒక ప్యాషన్తో వెళ్ళారు. అంటే నేను దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఒక సోషల్ కాన్షియస్నెస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అది జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఎంతమంది చూశానండి యాంటీ నిజాం మూమెంట్లో పివి గారిని కలవడానికి చాలామంది వచ్చేవాడు అనమాట ఆ కాలంలో. అంటే తర్వాత కాలంలో, నేను పుట్టిన తర్వాత వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళు అన్ని పోగొట్టుకున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకొని దేశం అని దేశం గురించే మాట్లాడేవాళ్ళు చాలామంది చూశాను నేను. ఆ కాలం అలాంటి కాలం అది. మీరు అంటున్నట్టు ఈ డబ్బు దర్పం అన్నది ఇప్పుడు
మీరు ఒక్క డబ్బు అని చెప్తున్నారు, దర్పం కూడా ఉందంట. అంటే నేను ఏదో పొజిషన్ నాకు రావాలి, అందరూ నా చుట్టే తిరగాలి, ఐ షుడ్ ద సెంటర్ ఆఫ్ అటెన్షన్ అన్నది ఈ మధ్య వచ్చిన పరిణామం ఇది. ఇంతకుముందు అలా లేదా సార్? అసలే లేదు. నేను 80s వరకు చూశాను పాలిటిక్స్, అంటే చాలా దగ్గరగా చూశాను. అప్పుడు అలా లేకుండింది. తర్వాత ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఇప్పటి ఐ మీన్ వాట్ యూ సే ద ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు డబ్బను లేక దర్పమనో ఈ ఒక దీనికి బాగా హైపోర్ట్ క్రియేట్ చేశారు పాలిటిక్స్కి. ఇంత అవసరం లేదు. ఇదొక సేవా రంగం. పాలిటిక్స్ అన్నది ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకొని వాళ్ళ వీలున్నంత సహాయం చేయడం అన్నది దట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ పాలిటిక్స్ హ్యాస్ టు బి డన్. కానీ సరే, కాలంతో పాటు ఇది కూడా మారిన, అన్ని రంగాల్లో మారినట్టు ఇది రాజకీయ రంగం కూడా మారింది. బేసిక్గా ఏంటంటే సార్, మీరు చెప్పింది 100% నిజం. పాలిటిక్స్ అంటేనే అది ఒక సేవా రంగం. కానీ ఏంటంటే పాలిటిక్స్ అనేది ప్యాషన్ నుంచి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. కరెక్ట్. బికాజ్ ఏంటి అంటే ఒక గ్లామర్ అనేది పాలిటిక్స్లో కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా ఎలా అంటే చాలామంది వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇంకోటమ్మా, ఇది కేవలం రాజకీయంలో ఉన్న వాళ్ళ అంటే పొలిటీషియన్స్ మాత్రమే బ్లేమ్ చేయడానికి లేదు. ప్రజల్లో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. మీరు చూశారో లేదో, గత 15-20 సంవత్సరాల నుండి డబ్బు ప్రభావం రాజకీయాలు విపరీతంగా అయిపోయింది. ఓకే. మీరు అసలు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అన్నది ఇది ఈ కొత్త ఆలోచన. అది ఎప్పుడు వచ్చిందో ఏమిటో కానీ నాకు తెలీదు. మరి అది ఎంత ప్రభావితం చేస్తోందంటే ఈరోజు డబ్బు లేనివాడు పాలిటిక్స్లో రాకూడదా అన్న క్వశ్చన్ మార్కులు కూడా మన ముందు ఉత్పన్నం అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా. నిజంగానే ప్రజాసేవ చేయాలనుకున్న వాడికి వాడు డబ్బు లేదు అని అంటే ఇంకోటి పనికిరాడు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి డబ్బు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అయిపోయింది. వాడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, ఐ డోంట్ నో వాడు ఎంత పెడుతున్నారో తెలీదు. కానీ మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ అంత మాత్రం చెప్పొచ్చు. అంత డబ్బు పెట్టినవాడు వాడికి ఒక ఫ్రీ మనీ అవైలబిలిటీ ఉండే, అంటే రియల్ ఎస్టేట్ అని ఇదేని అదని రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు, ఫ్రీ మనీ ఉన్నవాళ్ళు వాళ్ళ రాజకీయాల్లోకి వస్తున్నారు. అంత డబ్బు పెట్టినప్పుడు మళ్ళీ నా డబ్బు ఎలా వస్తుంది? సో అన్ని రకాల పనులు చేసి మళ్ళీ డబ్బు సంపాదించాలి. మీరు అన్నారు కదా డబ్బు సంపాదించడానికి వస్తున్నారని. డబ్బు సంపాదించే ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? నేను ఇన్వెస్ట్ చేశాను అంటే పాలిటిక్స్ని ఒక బిజినెస్గా తీసుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయి. వాళ్ళు డబ్బులు పెట్టాలి, మళ్ళీ నేను డబ్బులు సంపాదించుకోవాలి. 5 కోట్లు పెట్టు, 20 కోట్లు సంపాదించు, 100 కోట్లు పెట్టు, 500 కోట్లు సంపాదించు. ఇది ఏమిటిది? ఇలాంటి ఆలోచనలు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీ. ఆలోచనలే తప్పుడు ఆలోచనలతో మనం ప్రారంభిస్తే మరి పరిణామాలు కూడా అలాగే ఉంటాయి కదమ్మా. జనరల్గా మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ ఇప్పుడు మరి అలా చూసుకుంటే నాన్నగారి దగ్గర నుంచి చూస్తే కూడా ఒక ఉన్నతమైన కుటుంబం మీది. పాలిటిక్స్లోకి రాకముందు నుంచే కూడా మంచి ఆస్తిపరులు అని చెప్పేసి విన్నాను నేను. అయితే మాకు 300 ఎకరాలు ఉండేదమ్మా. 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు? 3,000 ఎకరాలు. కానీ పివి గారు దాంట్లో ఎప్పుడూ ఒక ఎకరం కూడా అనుభవించింది లేదు. అది పివి గారు అంటే మా ఫ్యామిలీ హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆయన దత్తతకు వెళ్ళారు పక్కింటికే. ఈ వాజ్ టేకన్ ఆన్ అడాప్షన్. అది ఈ ఐ మీన్ అడాప్టివ్ ఫాదర్ దగ్గర నుండి వచ్చిన సంక్రమించిన 3,000 ఎకరాలు. కానీ ఎప్పుడు వచ్చింది? అది 40-30 దశకంలో వచ్చింది. ఆ 30 దశకం నుండి చదువుకున్నప్పుడు ఈ వాజ్ ఓన్లీ ఎ స్టూడెంట్. తర్వాత యాంటీ నిజాం మూమెంట్లో వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అజ్ఞాతంగా ఉన్నారు. కాబట్టి అక్కడ వచ్చి పెద్దగా వ్యవసాయం చేసింది కానీ దాంట్లో పెద్ద పంటలు పండించిందని అట్లాంటిది ఏమీ లేదు. ఏదో బేసిక్గా మాకు కావాల్సినంత 20 ఎకరాలు 30 ఎకరాలు సాగు చేసేవాళ్ళం తప్ప అది మా అమ్మ చూసుకునేది. కాబట్టి ఆయన వచ్చి దాన్ని పెద్దగా ఆస్తి దాని ఇంకా పెంచాలనో అట్లా ఎప్పుడు చేయలేదు. అంతేకాకుండా భూ సంస్కరణలు తెచ్చింది పివి గారు 72-73 ప్రాంతాల్లో.
వచ్చినప్పుడు మొత్తం అన్ని ఎకరాలు దానం చేసేసి మాకు కావాల్సిన ఒక 100 ఎకరాలు 120 ఎకరాలు అంత మాత్రం పెట్టుకొని మిగతా అంతా దానాలు చేశారు. అంటే మీ ఫ్యామిలీ జనరల్గా చాలా పెద్దది, మీ చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి దాన ధర్మాలు చేస్తుంటే అటు నుంచి ఎటువంటి రిగ్రెట్స్ లేవా? అంటే మా దత్తత వెళ్ళాడు కదా, ఇంకా న్యాచురల్ ఫాదర్ దగ్గర నుండి వాళ్ళకి అది వెళుతుంది కదా, దానికి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఓకే. ఈయనకు స్వతహాగా అంటే సొంతంగా వచ్చిన ఆస్తి 3000 ఎకరాలు, అదంతా ఇచ్చేసిన తర్వాత ఎంత కావాలో అంతే పెట్టుకొని, అంటే పిల్లలు ఎవరన్నా మరి ఆబ్జెక్ట్ చేసే అవకాశం ఉండింది, కానీ వీఆర్ జస్ట్ ఫ్లోయింగ్ విత్ వాట్ ఎవర్ హిస్ లైన్ ఆఫ్ థింకింగ్. మేము ఎప్పుడూ ఇది కావాలనో ఇది వద్దనో ఇది చేస్తే తప్పనో ఇది మంచిదనో మేము ఎప్పుడు చెప్పింది లేదు. బికాజ్ ఏంటంటే అప్పటికి మీరు మెచ్యూర్డ్గా ఉన్నారు ఆ టైంకి. తెలుసు వాట్ ఎవర్ ఇది ఆయన చేసేదంతా సరిగ్గా దేశాని కోసం చేస్తున్నాడు, మంచి చేద్దాం ప్రజలకి అన్న ఉద్దేశంతో చేస్తున్నాడు అనేది మాకు తెలుసు. కాబట్టి అంటే వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆయన ఏది చేసినా కరెక్ట్గా చేస్తారని మాకు నమ్మకం ఉండింది. కాబట్టి ఎవరేమీ ఆబ్జెక్ట్ చేయలేదు. 72లో అప్పటికి మా పెద్దన్నయ్య గారికి దాదాపు 30 సంవత్సరాలు, ఆయన ఎప్పుడేం వద్దనలేదు, ఇచ్చేసేయమన్నారు కావాలి అని అంటే ఇచ్చేసేయండి. ఆయన పెళ్ళి చేసుకోలేదు, ఆయన అసలు మా ఊరికి పోయిందే లేదు, అట్లా ఒక ఎకరం కూడా ఆయన అనుభవించలేదు. కాబట్టి ఆస్తి మీద ఇప్పుడు ఫోకస్ ఎప్పుడు మీరు డబ్బు మీద ఆస్తుల మీద పెడితే దాని మీదనే పోతుంది. ఫోకస్ వాజ్ నాట్ దాట్. ఫోకస్ వాజ్ ప్రజా సేవ, ప్రజలకి ఏదైనా మంచి చేద్దాం. ఒక దేవుడు మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు, మన వల్ల అయిన బెస్ట్ పొటెన్షియల్ మనలో ఉన్న మొత్తం రిసోర్సెస్ ప్రజలకు అంకితం చేద్దాం. ఈ ఆలోచనలో వాళ్ళు ఇది ఫోకస్ అయినప్పుడు అది డబ్బు విల్ బి రెలిగేటెడ్ టు ద సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్. ఎస్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే నేను మీరు ఇందాక పొలిటీషియన్స్ అనేసరికి మనీ అనేది ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అవసరం. కానీ ఆ రోజుల్లో నాన్నగారు పీపుల్కి ఏంటంటే దాన ధర్మాల రూపంలో చాలా పంచిపెట్టారు. అప్పుడు ఇలా ఉండేది కాదా? అంటే ఓటుకి నోటు అనే కాన్సెప్ట్ అప్పట్లో లేదా? ఇప్పుడు అదే చెప్తున్నాయి. 80 దశకం వరకు కూడా లేదు, 90 వరకు కూడా చాలా తక్కువ. ఈ మిలీనియం ఫీవర్ అంటారు చూడండి, ఈ మిలీనియం ఫీవర్ బ్లూస్ అన్నట్టు ఇది కూడా మొదలైందనమాట. ఈ 2000 దాటిన తర్వాత మెల్లిగా డబ్బులు పంచడం, డబ్బులతో ప్రజల్ని ప్రభావితం చేయడం, మళ్ళీ డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు స్పెండ్ చేసిన డబ్బులు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, సో అక్రమమైన మార్గాలు అన్వేషించడం, ఇదంతా దాని తర్వాత ప్రారంభమైన మన దురదృష్టం అంటామా, లేక మరి ప్రపంచంతో పాటు మనం వీఆర్ ఆల్సో చేంజింగ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఏమిటి లిబరలైజేషన్ అంటామో మనకు తెలియదు. కానీ దిస్ ఇస్ ద డెవలప్మెంట్ అమ్మా. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా చాలామందికి బయట ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే మీ ఫ్యామిలీ అనేసరికి కంప్లీట్గా కాంగ్రెస్కి చాలా క్లోజ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాట్ అబౌట్ యూ సార్? అంటే ప్రభాకర్ గారు కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పర్సనేనా? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అమ్మా, ఎందుకంటే మేము పుట్టి పెరిగిందంతా కాంగ్రెస్ పార్టీలోనే. ఓకే. అంటే పివి గారు ఐడియాలజీకి పూర్తి అంకితమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అని అంటే అది ఫాదర్ ఇప్పుడే చెప్పేవారంటే చేంజ్ విత్ కంటిన్యూటీ అనేవాళ్ళు. పివి గారు ఒక ఐడియాలజీ ఇది ఫిక్స్డ్ అని ఎప్పుడు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే టైంతో పాటు సమయంతో పాటు అందరూ మారాలి. ఐడియాలజీ కుంటా మనం సమకాలీన పరిస్థితులకి అనుగుణంగా మార్చాలి అన్నది ఆయన ఆలోచన. మీరు మొత్తం ఆయన లైఫ్ హిస్టరీ చూస్తే 70 దశకంలో ఆయన 100% సోషలిస్ట్. కానీ 90 దశకం వచ్చేసరికి కొంత క్యాపిటలిస్టిక్ ధోరణులు మన ఆయనలో కనబడతాయి. అందుకనే 99లో అనుకుంటూ ఒక టాటా మెమోరియల్ స్పీచ్ ఇచ్చారనమాట. అది చాలా ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ స్పీచ్. ఏమన్నారంటే, ఐ లాస్ట్ వన్ జాబ్ పర్సూయింగ్ అ సోషలిస్టిక్ పాలసీ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ నేను పెట్టాను కాబట్టి నా చీఫ్ మినిస్టర్ పోయింది. యాజ్ దో టు కంపెన్సేట్ దాట్ ఐ హ్యావ్ పర్సూడ్ అ క్యాపిటలిస్టిక్ పాలసీ ఇన్ 90s. ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది క్యాపిటలిస్ట్ పాలసీ.
అది నేను పర్సూ చేశాను కాబట్టి నా ఇంకో జాబ్ కూడా పోయింది. కాబట్టి మనం ఎప్పుడూ స్టాటిక్గా ఇదే దిస్ ఈజ్ ద పాలసీ, దిస్ ఈజ్ ద ఐడియాలజీ అని చెప్పడం చాలా కష్టం. వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్. ఇది డెంగ్ జియాఓపింగ్ చైనా అతన్ని అడిగారట, మరి ఇంత పెద్ద మీరు కమ్యూనిస్ట్ దేశంలో మీరు ఎంత క్యాపిటలిస్ట్ పాలసీ పెడుతున్నారు ఏంటి అంటే ఆయన ఏమన్నారంటే, ఐ డోంట్ బాదర్ వెదర్ మై క్యాట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ ద మైస్ అన్నారు. అంటే ఎలుకలను బట్టి పట్టడం ముఖ్యం అక్కడ. పిల్లి నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, ప్రజలకు మంచి జరగాలి. అది ప్రాగ్మాటిజం. ఆ ప్రాగ్మాటిజం అనేది చాలా మటుకు మనం పివి గారిలో చూడొచ్చు. బేసిక్గా ఏంటంటే సార్, నేను అడిగిన దానికి మీరు కంప్లీట్గా ఆన్సర్ నాకు రాలేదని నేను అనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్ పర్సనా కాదా? అదే చెప్తున్నాను. అందుకనంటే ఆ కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్ ఏది సోషలిస్టిక్ ప్యాటర్న్కి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తర్వాత చేంజ్ని యాక్సెప్ట్ చేసిన పార్టీ పివి గారి హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కొంత చాలానే మార్పులు వచ్చాయి. చాలానే అంటున్నాను కదా, చాలానే మార్పులు వచ్చాయి. సో ఐ బిలాంగ్ టు దాట్ స్కూల్ ఆఫ్ థాట్. 80s and 90s ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి నేను ఐ థింక్ ఐ బిలాంగ్ టు దాట్. బట్ ఐఎమ్ ఎ ప్రాగ్మటిస్ట్. ఐఎమ్ ఆల్సో ఎ ప్రాగ్మటిస్ట్. అల్టిమేట్గా ప్రజలకి ఏది మంచి జరుగుతుంది అన్నది ఇవాళ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ అమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఏం జరగబోతుంది రేపు ఇంకా 5 సంవత్సరాల తర్వాత, ఎట్లా అసలు ప్రభావితం చేయబోతుంది ఆలోచనలు అనేది మనం ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఈ సమయంలో వచ్చి ఇది ఐడియాలజీ ఇట్లాగే జరగాలి, దిస్ ఇస్ ద పాలసీ, దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఇంప్లిమెంట్ అనడం చాలా ఇది మూర్ఖమైన ఆలోచన. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫ్లో విత్ ద టైమ్స్. మనం మన లైఫ్ స్టైల్స్ ఎంత మారాయి చూడండి. 20 సంవత్సరాల క్రితం 10 మందిని కలిసేవాళ్ళం, 10 అందరిని సాయంత్రం కాగానే చుట్టాలు దగ్గర వాళ్ళందరినీ కలిసేవాళ్ళం. ఇంట్లోనే ఇవాళ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కళ్ళు ఉంటాం. వాళ్ళు మాట్లాడుకోవాలంటే సెల్ ఫోన్లో మాట్లాడుకోవాలి. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. టెక్నాలజీస్ కంప్లీట్లీ వాళ్ళ మొత్తం మన లైఫ్ స్టైల్స్ మార్చేసింది, మన ఆలోచన విధానాన్ని మార్చేసింది. హౌ యూ కమ్యూనికేట్, హౌ యూ బిహేవియరల్ చేంజెస్ వచ్చాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఐడియాలజీ కరెక్ట్, 30లో ఉన్న దశకంలో ఉన్న ఐడియాలజీ కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అలాగే 60 దశకంలో ఉన్న ఐడియాలజీ కరెక్ట్ అని చెప్పడానికి లేదు. వీ హ్యావ్ టు ఫ్లో విత్ ఐ బిలాంగ్ టు దాట్ కేటగిరీ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్ వేర్ ఐ బిలీవ్ ఇన్ చేంజ్ విత్ కంటిన్యూటీ. పాతది అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్. ఎథిక్స్ అన్నాయని, ఎథిక్స్ యూ కాంట్ కాంప్రమైజ్. డబ్బులు ఇచ్చి మీరు ఓట్లు కొనుక్కుంటాట, చచ్చిన జీవితం నేను చేయను. మీరు ఇంకేదైనా పని చేసి మరి మీరు పదవులు తెచ్చుకుంటారంటే నా జీవితంలో నేను చేయను ఆ పని. కానీ మీ ఐడియాలజీ మీరు ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయా, టెక్నాలజీ వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఇట్లా మరి మీరు వెల్కమ్ చేస్తారా అంటే డెఫినెట్లీ ఎస్, ఐ డూ దాట్. అండ్ వీ హ్యావ్ టు ఫ్లో విత్ చేంజ్ అన్నది ఆ కాన్సెప్ట్గా ఐ అగ్రీ, నో డౌట్ అట్ ఆల్. మనం ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్న ఎన్వైరన్మెంట్ కాదు ఇది. మనం వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్ విత్ టైం. ఇప్పుడున్న లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీని మనం లీవరేజ్ చేయాలి, లైఫ్ స్టైల్స్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు అన్ని వ్యవస్థలు చేంజ్ చేయండి. సోషల్ లైఫ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయ్యింది. మ్యారేజ్ వ్యవస్థనే తీసుకోండి, మనకు ఇన్హెరిటెన్సే చూసుకోండి, అన్నీ చేంజ్ అయ్యాయి. కాబట్టి మనం ఇంకేదో పట్టుకుని దాన్నే అట్లా ఇదే కరెక్ట్ అని చెప్పడం అది డాగ్మా అవుతుంది, అది కరెక్ట్ కాదు. కానీ మీకు అదే పార్టీ నుంచి అంటే రీసెంట్గా మీకు ఆహ్వానం అందిందని చెప్పి తెలిసింది మాకు. అందరూ ఆహ్వానించారు. ఆహ్వానానికి ఏంటి, అందరూ మాట్లాడితే మీరు పాలిటిక్స్లో ఉంటే బాగుంటుందండి, మీ బోటి వాళ్ళు వస్తారు. సార్ మీరు పొలిటికల్ ఫ్యామిలీ కదా, మీకు దాదాపు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పాలిటిక్స్లో, మరి మీరు మీ ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పోజర్ని ప్రజలకి అంకితం చేస్తే బాగుంటుంది కదా అని అంటారు. వీళ్ళు అనడం వేరు. ఎవరైతే పీపుల్ వుడ్ రియలీ మ్యాటర్ ఇన్ ద పార్టీ వాళ్ళు అనడం వేరు. వాళ్ళ దగ్గర నుండి సరైన ఆహ్వానము అంటే రెస్పెక్ట్ఫుల్గా వస్తే
నేను ఎదురు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నుండి వస్తే తప్పకుండా మాదేమి పాలిటిక్స్ తెలియని ఫ్యామిలీ కాదు కదా, మా జీవితం అంతా పాలిటిక్స్లో నడిపాము. కాబట్టి మాకు రాజకీయాలు కొత్త కాదు, రాజకీయం కొత్త కాదు. కాబట్టి సరైన అవకాశం రావాలి అనేది, అది రెస్పెక్ట్ఫుల్గా రావాలి. తప్పకుండా మేము ప్రజాసేవ ఇంకా ఎక్కువగా చేయాలని మాకు అనిపిస్తుంది. తప్పకుండా చేస్తాం కూడా. బేసిక్గా మీరు కంప్లీట్గా తెలంగాణ అబ్బాయి, అవునమ్మా. కానీ మీ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏదో సంథింగ్ ఒక నార్త్ పర్సన్ మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకు సార్ అలాగా? అంటే మీ స్టడీస్ అంతా ఎక్కడయ్యాయి? నేను నా ఇంజనీరింగ్ అంతా నేను మద్రాసులో చేశాను. ఓకే. కానీ నేను పుట్టి పెరిగింది తెలంగాణ వాతావరణమే. సరే, చాలామంది ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. వాళ్ళ భాష కూడా నాపై కొంత ప్రభావం చూపెట్టింది. నార్త్ ఇండియా అంటే నేను దాదాపు 40 సంవత్సరాలు వస్తూ పోతుండేవాడిని ఢిల్లీకి. ఓకే. కాబట్టి అక్కడి కల్చర్ కూడా నాకు బాగానే తెలుసు, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ కంఫర్టబుల్ ఎవ్రీవేర్. ఎక్కడైనా నేను ఇమడగలను. ఇక్కడే కాదు, నన్ను ఆఫ్రికాలో వేసినా నాకే ఇబ్బంది లేదు, లేక అమెరికాలోనైనా ఇదే ఈజుతూనే ఉంటాను. నేను ఏది మన బస్ స్టాండ్లో ఒక స్టాండ్ మీద పడుకుంటాను, అట్లాగే అమెరికాలో 5 స్టార్ హోటల్లో కూడా పడుకుని విత్ ఈక్వల్ ఈజ్. గాడ్ హెస్ గివెన్ మీ దట్ కంఫర్ట్ లెవెల్స్ లైక్ అంటే ఎక్కడైనా మీరు అడ్జస్ట్ అయిపోగలరు. నేను అడ్జస్ట్ అయిపోగలను. ఓకే. అండ్ ఇంట్లో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? బికాజ్ మేడం తెలుగు కాదని చెప్పి నాకు తెలిసింది, అందుకే అవునమ్మా. మై వైఫ్ ఇస్ కన్నడిగా. ఓకే. అయితే పుట్టి పెరిగింది వాళ్ళు తెలంగాణలోనే, మా వరంగల్లోనే. కాబట్టి కల్చరల్ డిఫరెన్స్ ఏమీ లేదు. భాషలో అంటే వాళ్ళ తరఫు వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు తెలుగులో మన కన్నడంలో మాట్లాడుకుంటారు. నేను మద్రాసులో 5 సంవత్సరాలు నాడు కాబట్టి కొంచెం తమిళ భాష కొద్దిగా వర్కింగ్ నాలెడ్జ్ నాకుంది. ఓకే. కానీ మా ఇంట్లో మాట్లాడుకున్నది మా దగ్గర బంధువులతో కానీ, లేక మా అన్నయ్యలతో కానీ, అక్కయ్యలతో మాట్లాడుకుంది వచ్చి ప్యూర్ తెలంగాణ మాట్లాడుకుంటాం. మీరు తెలుగు అబ్బాయి, మేడం కన్నడ అమ్మాయి. లవ్ మ్యారేజ్ మీది? లేదు, మ్యారేజ్ అయినా. అరేంజ్డ్ మ్యారేజ్. మరి కన్నడ అమ్మాయి ఏంటి? అంటే వాళ్ళు వరంగల్లో పుట్టి పెరిగారు కదా. ఓకే. అది మా వరంగల్ మా పివి గారి కాన్స్టిట్యుయెన్సీ అది. సో తరచూ పోయి వచ్చేవాడిని. అక్కడ ఇలాంటి పెద్దలు, నువ్వు బాగా చదువుకున్నావు, మరి నీకు రావాల్సిన అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఆవిడ అప్పటికే LLM పూర్తి చేసింది. సో బాగుంటుందేమో అని ప్రపోజల్ పెట్టారు. ఎవరికో నచ్చాం, పెళ్లి చేసుకున్నాం. ఓకే. అండ్ ఆ తర్వాత ఆవిడ ఏమంటే PhD కూడా చేసింది. ఓకే. షీఈస్ డాక్టర్ బెల్లారి ఉమాదేవి గారిని. చాలా పుస్తకాలు కూడా రాసింది. అండ్ కాన్స్టిట్యూషన్ లాలో చాలా స్టడీ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ మొత్తానికి సాహిత్యం మీద మంచి గ్రిప్ ఉన్నట్లుంది కదా సార్? సాహిత్యం అంటే మా అందరికీ ఇష్టం ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ పోయిట్సే అనుకోవచ్చా ఫ్యామిలీలో? రంగారావు గారు మంచి పట్టు ఉండింది వారికి. అంటే తెలుగు సాహిత్యం పైన ఆయన నిజాం కాలేజీలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎలిక్యూషన్ కాంపిటీషన్కి వెళ్ళినా తెలుగులో సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన ఎప్పుడు ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఓకే. అలాగే ఆయన పుస్తకాలు రాయలేదు కానీ పద్యాలు అవి చాలా రాశారు. కాబట్టి సాహిత్యం పట్ల అందరికీ, సాహిత్యం అన్నా సంగీతం అన్నా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అండ్ మేడం జనరల్గా ఇప్పుడు ఏంటి, మీరంటే కంప్లీట్గా మీ వర్క్ నాకు తెలుసు. వాట్ అబౌట్ మేడం సార్? మేడం గారు పుస్తకాలు రాస్తుంటారండి. ఆవిడ పుస్తకాలు ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ ఏజెన్సీస్ కూడా, ఆక్స్ఫర్డ్ వాళ్ళు కూడా ప్రింట్ చేశారు. ఆర్టికల్స్ రాస్తుంది. అండ్ బాగా చదువుతుంది. చదవడం చాలా ఇష్టం. ఆవిడకి లిటరేచర్ అంటే చాలా ఇష్టం. తర్వాత మై డాటర్ ఈజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మొన్న వచ్చింది. అది కంప్లీట్ అంటే లండన్ నుండి వచ్చింది. మా అబ్బాయి ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఈజ్ డూయింగ్ హిస్ PhD ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. కాబట్టి ఇది మా ఫ్యామిలీ నేపథ్యం. సో జనరల్గా అంటే లైక్ సింపుల్ ఫ్యామిలీ అనుకోవచ్చు. మేడము, మీరు, ఇద్దరు పిల్లలు ఇద్దరు లండన్లో ఉంటారు. లండన్ అమ్మాయి వచ్చేసింది, అమ్మాయి వచ్చేసి అబ్బాయి అక్కడే ఉన్నారు. ఇంకా బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, అంటే డిసెంబర్ జనవరి వరకు ఇది PhD పూర్తి. ఇద్దరు అన్మ్యారీడ్ కదా సార్? అమ్మాయి పెళ్ళైపోయింది. మన అబ్బాయి
ఇంకా కాలేదు. ఈజ్ 32 years. సార్ అంటే ఇప్పుడు మేడంకి ఎప్పుడు అనిపించలేదా, బికాజ్ అంటే కంప్లీట్గా పొలిటికల్ ఫ్యామిలీ కదా, సో ఎప్పుడైనా ఫ్యామిలీ నుంచి మీరు ఎప్పుడు మేడం దగ్గర నుంచి ప్రపోజల్ రాలేదా? లేదు, ఆవిడకి పెద్ద పాలిటిక్స్ అంటే ఐ వుడ్ సే న్యూట్రల్. ఓకే, ఇఫ్ యూ వాంట్ పర్సూ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్స్ ఆల్ రైట్. అట్లా షీ వాజ్ న్యూట్రల్ అబౌట్ పాలిటిక్స్. కానీ ఆవిడకి ఇంట్రెస్ట్ అంటే జరుగుతున్న సోషల్ కాన్షియస్నెస్ అంటారు చూడండి, అది చాలా ఎక్కువ ఆవిడకి. అంటే ఏమేమి జరుగుతుంది దేశంలో, కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, పాలిటిక్స్ ఎట్లా ఇవాల్వ్ అవుతున్నాయి, అదంతా బాగా ఫాలో అవుతుంది ఆవిడ. ఓకే. సో అప్పుడప్పుడు అంటుంది అనమాట, ఏదైనా మంచి చేయగలిగితే చేయండి, నథింగ్. ఐ మీన్ అల్టిమేట్ ఏమిటి, మీ వల్ల ఏదైనా మంచి జరిగితే ప్రజలకి, అంతకంటే కావాల్సింది ఏంటి, అంతేగాని అదర్ కన్సిడరేషన్స్ ఏమీ లేవు మాకు. బట్ మేబీ రేర్ కాంబినేషన్ అనుకుంటా ఇద్దరు మైండ్ సెట్స్ ఒకేలా ఉండడం అనేది. బికాజ్ ఏంటంటే చాలామంది వైఫ్స్ ఎలా ఆలోచిస్తారు అంటే హస్బెండ్ ఎప్పుడు కూడా హై పొజిషన్లో ఉండాలి, అది కూడా మేబీ అందరూ రికగ్నైజ్ చేసేటట్లు, మేబీ ఇట్ ఈస్ పొలిటికల్ ఆర్ ఫిల్మీ, ఏదో ఒక రకంగా రికగ్నిషన్ ఏముంటుంది. ఇప్పుడు పివి గారి అబ్బాయిగా పుట్టాను, భగవంతుడే ఇచ్చాడు ఆ రికగ్నిషన్, ఇంకా అంతకంటే కావాల్సింది. ఆఫ్ కోర్స్ మీ ఓన్ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ నా ప్లాట్ఫామ్ ఐ బిన్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్. తర్వాత ఉద్యోగపత్ర అవార్డు కూడా ఇచ్చారు నాకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ క్వైట్ హ్యాపీ దట్ వే. ఐఎమ్ జనరల్గా చాలామంది అంటుంటారు, ఇంత ప్రెషర్స్, ఇంత పాలిటిక్స్ చూస్తుంటారు, ఏంటి ప్రెషర్ లేదా మీకని. నాకు అసలు ప్రెషరే లేదన్నా. ఐఎమ్ ఏ వెరీ కంఫర్టబుల్ పర్సన్. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది పీపుల్ ఆర్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. నాకు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా స్ట్రాంగ్ కోరిక ఉండి అయ్యో ఇది కాలేదు అని అంటే అప్పుడు మనకి నీతిలో ప్రెషర్ వస్తుంది. మీ ఆలోచన ఒకటి, మీ ఆచరణ ఒకటి అన్నప్పుడు కూడా ప్రెషర్ వస్తుంది. నేనేం చెప్తానో నా మైండ్లో ఏది ఉంటే నేను అదే చెప్తుంటాను, నేనేం చెప్తానో అదే ఆచరణలో పెడతాను. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ దాట్ వే. అసలు టెన్షనే లేదు నాకు, ఎక్స్పెక్టేషన్ అంతకంటే లేదు. నా వల్ల ఏదైనా జరిగితే మంచిది, కాలేదు ఇట్స్ వెరీ గుడ్, నో ప్రాబ్లం. టిపికల్ తెలంగాణ యాటిట్యూడ్ ఇది. అయిందా మంచిదే, కాలేదా ఇంకా మంచిది. వస్తారా వెరీ గుడ్, రాలేదా ఇంకా మంచిది. వాంట్ మై అడ్వైస్, వండర్ఫుల్. డోంట్ వాంట్ మై అడ్వైస్, ఇంకా మంచిది. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. సో ఇలా థింక్ చేస్తారా మీరు? నాది ఇదే పద్ధతి. లైక్ అంటే బిగినింగ్ నుంచి ఇంతేనా? ఒక ఏదైనా జీవితం అంతా ఇలా గడిచింది, ఇంకా రాబో జీవితం కూడా ఇలా గడుస్తుంది. గడిచేట్టు భగవంతుడు అవకాశం ఇస్తే, అంటే ఆ సర్కమ్స్టెన్స్ క్రియేట్ చేస్తే, అంతకంటే నాకేం లేదు. బట్ మిమ్మల్ని ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా పాలిటిక్స్లో? ఎవరని చెప్తామమ్మా, రేపు ఏం జరుగుతుంది మనం చెప్పగలమా? ఏమీ చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుతుంది. మా సిస్టర్ అండి ఇంట్లో, ఆవిడ మంచి ఆర్టిస్ట్. ఆవిడ సడన్గా అప్పుడు కేసీఆర్ గారు పిలిచారు, సెంటనరీ సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి. నాకు కూడా ఫోన్ చేశారు, అలాగే కేటీఆర్ కూడా ఫోన్ చేశారు. లేదండి మేము మీ సిస్టర్ని మేము ఎమ్మెల్సీగా చేద్దాం అనుకుంటున్నాము, మీరేమంటారంటే, చాలా మంచిది, వెరీ గుడ్, టేక్ అవర్ ఒపీనియన్ అని అన్నా. ఆవిడ కూడా సరేనండి అంటే ఒక్క రోజులో మార్పు వచ్చేసింది. ఏం చెప్తాం, చాలామంది జీవితాలు అలాగే జరిగాయి. బట్ మేడం అంత అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడికి సడన్గా వెళ్ళడం అంటే షీజ్ ఓకే? సడన్ ఏముందమ్మా దీంట్లో, పాలిటిక్స్ అనేది సడన్ ఏం కాదు కదా. 30 సంవత్సరాలు ఆవిడ కూడా చూస్తుంది పాలిటిక్స్. చూడడం వేరు, వెళ్ళడం వేరు కదా సార్. అంటే వీఆర్ మిడ్స్ట్ ఆఫ్ ఇట్. ఢిల్లీలో వెళితే అందరు చుట్టూ వాళ్ళే కదా. ఇక్కడ ఎప్పుడు మా అన్నయ్య గారైనా, మా రెండో అన్నయ్య గారైనా, వాణి గారైనా అందరూ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే కదా. జనం రావడం పోవడం అనేది అది పెద్ద, అంటే వీఆర్ బ్రాటప్ ఇన్ దట్ ఆ క్లైమేట్లో మేము. బాల్యం మొత్తం కూడా కంప్లీట్గా పొలిటీషియన్స్ చుట్టూనే ఉంది. నాకు తెలియని పొలిటీషియన్ ఎవరు లేరు, నన్ను గుర్తుపట్టని పొలిటీషియన్ ఎవరు లేరు. ఎగ్జాక్ట్లీ. అంతే, దానికి ఏమిటి అంటే ఇది ఎట్లా ఎముడతానా అన్నది ఏమి లేదు. పాలిటిక్స్ ఇస్ లైక్ ఫిష్ టు వాటర్ అంటారు కదండి, అట్లా ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఇక సడన్ అంటారు, సడన్ అన్నది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఇదంతా చూస్తే ఇట్స్ ట్రాన్సిషన్. మా నాన్నగారి 6 ఎలక్షన్స్ నేనే నడిపాను. మా రంగారావు గారిది, రాజేశ్వరరావు గారి ఎలక్షన్స్ కూడా చాలా మటుకు నేనే చూశాను. కాబట్టి ఎలక్షన్స్ అంటే నాకేం కొత్త ఏం కాదు. కానీ ఆ విలువలు పడిపోయాయి అన్నదే బాధ అంతే. అప్పుడు ఎలా మేము చేసాము, అప్పుడు కూడా మేము బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు వాళ్ళు. రాజేశ్వరరావు గారు 2.5 లక్షల మెజారిటీతో అప్పుడు ఎంపీగా గెలిచారు.
రంగారావు గారు అసలు మొత్తం తెలంగాణలో హైయెస్ట్ ఓట్స్ తోటి గెలిచారు. పివి నరసింహారావు గారు నంద్యాలలో 6.5 లక్షల ఓట్లతో గెలిచారు. ఇప్పటికే రికార్డ్ అది. అవన్నీ మేము చూశాను, నేను ప్రత్యక్షంగానే అవన్నీ చూశాను, అవన్నీ నేను నడిపాను. కాబట్టి మరి అప్పుడు ఈ డబ్బుగా గొడవ ఏం లేదు. అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు అంటే నేను ప్రత్యక్షంగా వెళ్ళి డబ్బులు హ్యాండిల్ చేసింది లేదు, కానీ చెప్పిన వాళ్ళు దాంట్లో ఉన్నవాళ్ళు చెప్తుంటే నా తలకాయ తిరిగిపోతుంది. ఇది నేను హ్యాండిల్ చేయలేను. ఇంత డబ్బు పెట్టి ఒక బిజినెస్ చేసాను నేను. బిజినెస్గా చేయాలి. పాలిటిక్స్ని బిజినెస్గా చేసి తింటాం, అది కరెక్ట్ కాదు కదా. పాలిటిక్స్ని బిజినెస్గా చేయడం అనేది డెఫినెట్గా వాంట్ టు డూ పాలిటిక్స్ సరే ఆ పద్ధతి. బికాజ్ ఇది క్రికెట్ ఆడుతూ నేను ఫుట్బాల్ ఆడతానంటే దానికో సెట్ ఆఫ్ గేమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దీనికో సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది మిక్స్ చేయకూడదు. ఆహా, ఎంత బాగా చెప్పారు సార్. ప్రతి పొలిటీషియన్ కూడా ఈ వేలో థింక్ చేస్తే చాలా బాగుంటుందేమో. ఇట్ ఈస్ దేర్ ఓన్ పీపుల్ ఫ్యూచర్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంతే, దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాకపోతే పివి గారు ఎప్పుడూ మాట అనేవారండి, పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఇట్స్ అన్ ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అని. అటువంటి కలపకూడదు. పాలిటిక్స్ చేస్తావు, పాలిటిక్స్లోనే ఉండవు, ప్రజాసేవకే అంకితం కా. లేదు బిజినెస్ చేస్తావు, బిజినెస్ చేసుకో, నథింగ్ రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ డూ కరెక్ట్ బిజినెస్. ఈ కరప్షన్ లేకుండా బిజినెస్ ఏమైనా చేయగలిగితే, డర్టీ బిజినెస్లు చేయకపోతే క్లీన్ బిజినెస్లు చేసుకోండి, తప్పేం లేదు. ఎంతన్నా సంపాదించండి, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అంబానీ గారు ఉన్నారు, మరి టాటాస్ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన బిజినెస్లు చేసుకుంటారు, తప్పేమిటి? తరతరాలుగా చూసుకుంటున్నారు, ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, యూనో. అది ఇది కలపకండి, అప్పుడు ప్రాబ్లం వస్తుందని. పీపుల్ ఇన్ బిజినెస్ ఇస్ ద డిఫరెంట్ సార్. కాకపోతే పొలిటీషియన్స్ ఇన్ ద బిజినెస్ అనేది డెఫినెట్గా అది ప్రాబ్లమాటిక్. యా. అండ్ లాంగ్వేజెస్ నాన్నగారికి ఆల్మోస్ట్ 14 to 15 లాంగ్వేజెస్ వచ్చి అనుకుంటా. 13 భాషలు మాట్లాడగలరు. 13 భాషల దాంట్లో ప్లస్ 3 కంప్యూటర్ భాషలు కూడా నేర్చుకున్నారు. ఓకే. ఆయన కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం అండి. అప్పట్లోనే 85లో ప్రారంభించారు. రాజీవ్ గాంధీ గారు సరే ఇలాగే ఎవరో ఫారినర్స్ వస్తే అప్పుడే కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయ్యారట. అయినప్పుడు నేను టెక్నాలజీ అంటే నేను కంప్యూటర్ టెక్నాలజీ కూడా విస్తారంగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను దేశంలో. కానీ మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు వయసులో. అప్పటికే నాన్నగారికి 65 సంవత్సరాలు. మరి వాళ్ళకి అర్థమవుతుందో కాదో ఈ టెక్నాలజీ అనేది మాట్లాడుతున్న సందర్భంలో పివి గారు పక్కన ఇలా సోఫా మీద కూర్చున్నారు. ఆ మాట విని రెండో రోజు నాకు ఫోన్ చేసి, అరే నీ దగ్గర ఏదో కంప్యూటర్స్ ఏదో లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పావు కదా, ఓ కంప్యూటర్ శాంపుల్ నాకు పంపించని చెప్పారనమాట. ఇక అదే పనిగా ఒక 6 నెలల్లో పూర్తి అభ్యాసం దాని మీద వర్క్ చేస్తూ 6 నెలల్లో పట్టు సాధించారండి. ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఓనమాలు కంప్యూటర్ గురించి తెలియని వ్యక్తి 6 నెలలు అంత పట్టు ఎలా సాధించారని నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ 6 నెలల తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు ఢిల్లీకి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ కంప్యూటర్స్ అని అన్నారు. దాని తర్వాత కూడా 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చారు. చూశారో లేదో కానీ మీరు, రాజీవ్ గాంధీ గారితో మేము ఎప్పుడు మాట్లాడుకున్నా సగం టైం మేము దేశం గురించి మాట్లాడుకుంటే ఇంకో సగం కంప్యూటర్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళం అని. అంత పట్టు సాధించారు కంప్యూటర్స్ మీద. అప్పటి నుండి 85 నుండి 2004లో వారు పరంపదించారు. ఆ 20 సంవత్సరాల్లో దేశంలో వచ్చిన ఎన్ని కంప్యూటర్ మోడల్స్ ఉంటే అన్ని కంప్యూటర్ మోడల్స్ ఇప్పటికీ ఆర్కైవ్స్లో ఉన్నాయి. ఎనీబడి ఈజ్ వెల్కమ్ టు సీ దెమ్. 15 కంప్యూటర్లు ఉన్నాయని. అంత ఇష్టం కంప్యూటర్ అంటే, కంప్యూటర్ టెక్నాలజీ ప్రతి అప్డేట్ కొత్త ఏ మోడల్ వచ్చినా ఆ మోడల్ మాత్రం ఆయనకి ఇంకా దీని మీద ఆయనకి పెద్ద ఇదేం లేదు. ఆస్తుల మీద కానీ ఏదేంటి భూముల మీద కానీ ఏమి లేదు ఆయనకి. కానీ ఇది మాత్రం చాలా ఇష్టం. కంప్యూటర్ మార్కెట్లో వచ్చింది, ఇది బాగుంది అనగానే ఇమీడియట్గా తెచ్చుకునేవారు. అంటే ప్రతి మనిషికి ఒక ఇష్టం అనేది ఒక ఇష్టం ఉంటుంది, అది హాబీ ఆయనకి చాలా బాగా. సోషల్ సర్వీస్ ఆయనకి కంప్యూటర్స్, అఫ్ కోర్స్ ఆయనకి సోషల్ సర్వీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హీస్ ఆల్రెడీ చాలా మందికి ఎన్నో చేసి ఉన్నారు కాబట్టి. అండ్ సార్ వాట్ అబౌట్ యూ, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు నేను హిందీ,
తెలుగు, ఇంగ్లీష్, వర్కింగ్ నాలెడ్జ్ తమిళ్, వైఫ్ సైడ్ కన్నడ మాట్లాడుతున్నారు, కొంత కన్నడ. ఓకే. సరే ఉర్దూ, హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి కొంత ఉర్దూ ప్రవేశం కూడా ఉంది. ఇట్లా 4-5 లాంగ్వేజెస్. ఆల్మోస్ట్ లైక్ ఫాదర్ లైక్ సన్, దగ్గర దగ్గర 6 లాంగ్వేజెస్ చెప్పారు మీరు కూడా. అంటే ప్రావీణ్యం ఉన్నది. పివి గారు లాంగ్వేజ్ వచ్చానంటే అది ఆ పోయిటరీ రాసే లాంగ్వేజ్ ఆ లెవెల్కు ఆ స్థాయిలో ఉండేదాన్ని. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. వారు 94లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళారు. ఓకే. ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ప్యారిస్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లేన్ దిగుతుంది అన్న సమయంలో అప్పటి క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్రరావు గారు అని ఉండేవారు. వారు ట్రావెల్ చేస్తున్నారు ఆయనతో. ఒక అరగంట ముందు, 15 నిమిషాల ముందు గబగబా ఆయన పిలిచి పేపర్లో ప్యాడ్లో ఏదో రాసి మనం దిగిన తర్వాత ప్యారిస్లో ఎవరన్నా ఫ్రెంచ్ లిటరేచర్ తెలిసిన వాళ్ళని ఎవరైనా ఉంటే పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకో దీని గురించి అని ఇచ్చి పంపించారట. సరే రోజంతా ఆయన బిజీ. సాయంత్రం కాగానే పిలిచారట. నరేష్ అదే చూసావా అని అంటే, అవును నేను ఒక ప్రొఫెసర్ని పిలిచాను యూనివర్సిటీ నుండి, అది చూసి ఆశ్చర్యపోయాడండి, చాలా బ్రహ్మాండమైన పోయిటరీ, ఇది ఎవరు రాశారో అని అడిగారు. అంటే మా ప్రధానమంత్రి గారు రాశారంటే, ఇది చాలా బాగుందండి, మేము పబ్లిష్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్లో బ్రహ్మాండమైన ఫ్రెంచ్ పోయిటరీ. ఇది లాంగ్వేజ్ రావడం వేరు, బట్ అదే వచ్చిన లాంగ్వేజ్ అదే చెప్తున్నాను. సో మేము ప్రింట్ చేయవచ్చా ఇది మా పత్రికల్లో అని అడిగారట. అయితే నేను మా ప్రధానమంత్రిని అడగని నేను చెప్పలేను అని, ఇదే మాట మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఏమంటారు మీరు, పర్మిషన్ ఇస్తే వాళ్ళు వేసుకుంటారట పత్రికల్లో అని. ఆయన మాట అంటే ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ హౌ సింప్లిసిటీ షుడ్ బి. ఏమన్నారంట అంటే, అయ్యా నాకు భాష ఎంత వస్తుందో నేను నేర్చుకుందాం అనుకున్నాను, ఇదేమో పబ్లిసిటీ స్టంట్ కాదు, నాకు అదంతా ఏం అవసరం లేదు, ఆయన బాగుందన్నాడు కదా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్, అంత అక్కడికి వదిలేసేయండి. అంటే భాష నేర్చుకోవడం వేరు, భాషపై పట్టు సాధించడం వేరు, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రైటింగ్ పోయిటరీ. ఇది ఆ స్థాయిలో ఉండేది ఆయన నాలెడ్జ్. ఆయన ఫార్సీ అయినా ఎట్లా అసలు ఆ ఫార్సీ అంటే అసలు బ్రహ్మాండమైన ఫార్సీ మాట్లాడేవారు. ఆ కాలంలో ఫార్సీ అనేది ఇప్పుడు సాంస్క్రిట్ లాగా అనమాట. ఫార్సీ మాట్లాడితేనే అతను ఒక ఇంటెలెక్ట్ అని గుర్తింపు. ఉర్దూ అందరు మాట్లాడతారు, ఉర్దూకు పెద్ద ప్రాధాన్యత లేదు. నిజాం కాలంలో అలా ఉండింది ఇక్కడ పరిస్థితి. అటు ఒక పక్క ఉర్దూ, సరే అది ఆయన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఉర్దూ. సరే ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఇలా వీళ్ళు బాగా, ఎందుకంటే అక్కడ నాగ్పూరు తర్వాత అదేంటి పూనాలో అక్కడ అభ్యసించారు కాబట్టి అక్కడ ఇంగ్లీషు, మరాఠీ, హిందీ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. ఆయన హిందీలో సాహిత్య